హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే, మనలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా వైట్ హెయిర్ వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. కొంతమందిలో తక్కువ వస్తే ఇంకొంతమందిలో అక్కడక్కడ వచ్చి అలాగే పూర్తిగా తల పండిపోయి పాడైపోతుంటుంది. ఇలా వైట్ హెయిర్‌ని మనం నల్లగా మార్చడం కోసం మార్కెట్‌లో దొరికే డ్రైస్ గాని లేదంటే కలర్స్ గాని యూజ్ చేస్తూ ఉంటామండి. ఇవి చాలా కెమికల్స్‌ని కలిగి ఉంటాయి కాబట్టి మన హెయిర్‌ని గాని లేదంటే నుదుటిని గాని డ్యామేజ్ చేస్తాయి. ఎటువంటి హెయిర్ డైని గాని కలర్‌ని గాని యూజ్ చేసుకోకుండా ఇంట్లోనే నేచురల్‌గా మనకి తలకి కలర్‌ని ఎలా ప్రిపేర్ చేసుకొని మళ్ళీ జన్మలో మనకి వైట్ హెయిర్ అనేది గ్రోత్ అవ్వకుండా ఎలా చేసుకోవడానికి చాలా మంచి హోమ్ రెమెడీ అండి. దీనికోసం మనం ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఎవరైనా చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి. సంవత్సరం పాటు దీన్నైతే హ్యాపీగా వాడుకోవచ్చు. సో, దీనికోసం మన కిచెన్‌లో దొరికిన వాటితో హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా మనం హెయిర్‌కి కలర్‌ని తయారు చేసి పెట్టేసుకోవచ్చనమాట. సో, దీనికోసం స్టవ్ వెలిగించేసుకొని కొంచెం మందంగా ఉండే కళాయి పెట్టేసుకొని ఇందులోనే మీరు ఒకేసారి కావాలనుకుంటే ఒకేసారి తయారు చేసుకోవచ్చండి. 2 స్పూన్ల వరకు కూడా ఆవాలనేవి వేసేసుకోండి. ఆవాలనేవి మన హెయిర్‌ని నల్లగా తయారు చేయడానికి చాలా బాగా అయితే యూజ్ అవుతాయండి. వీటిని లో ఫ్లేమ్‌లోనే చక్కగా నల్లగా అయినంత వరకు కూడాను మనము మార్చేసుకోవాలంటే పూర్తిగా వేపేసుకోవాలన్నమాట. ఇవి మనం చేత్తో నార్మల్‌గా నలిపితే ఎలా అవుతాయో అలానే మార్చేసుకున్న తర్వాత కొంచెం మనకి చిన్నగా బ్రౌనిష్‌గా ఉండేటప్పుడు ఇలా మీరైతే ఒక 10, 15 కరివేపాకులను కూడా వేసేసుకొని చక్కగా వేగించేసుకోండి. కరివేపాకు కూడా హెయిర్ గ్రోత్‌ని పెంచి హెయిర్‌ని నల్లగా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఆ తరువాత చూడండి, కరివేపాకు కూడా మనకి పూర్తిగా వేగిపోయింది కదా! ఆ తరువాత ఒక అర టీ స్పూన్ లేదంటే పావు టీ స్పూన్ వరకు కూడాను చక్కగా మీరైతే టీ పొడిని కూడా వేసుకోండి. టీ పొడి కూడాను మన వైట్ హెయిర్‌ని నల్లగా మార్చడానికి సహాయపడుతుంది. ఈ విధంగా మొత్తం నల్లగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. వీడియోలో చూపిస్తున్న విధంగా నార్మల్‌గా మనం చేత్తోటి నలిపితే ఈ విధంగా పౌడర్ అయిపోవాలన్నమాట. ఈ విధంగా మనం ఆవాల్ని పొడి చేసుకోవాల్సి ఉంటుందండి. ఇవి చాలా నేచురల్ అండి. ఎటువంటి కెమికల్స్ లేనివి కాబట్టి మన హెయిర్‌ని ఎప్పుడు కూడా నల్లగా ఉంచి హెయిర్ గ్రోత్ పెరగడానికి, చుండ్రుని తగ్గించడానికి, వైట్ హెయిర్ అనేది మళ్ళీ తిరిగి రాకుండా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నేను చేత్తో నలిపితే మీకైతే చూపిస్తున్నాను చూడండి. చెయ్యిది కూడా అస్సలు పోవటం లేదనమాట. ఆ తరువాత ఒక మిక్సీ జార్‌లో వేసేసుకొని చక్కగా మెత్తగా పౌడర్ చేసుకోండి. అలాగే మనం వేపిన కళాయి కూడాను మనకు చక్కగా ఏమీ మాడిపోలేదు, చూసారు కదండీ! ఆ తరువాత మీకు నేను చెయ్యిని కూడాను ఒకసారి వాష్ చేసి చూపిస్తాను. జస్ట్ నేను కొంచెం ఇలా చేసేసరికే అస్సలు నేను ఏది కూడా అప్లై చేసి అస్సలు వదలటం లేదు, చూసారు కదండీ! అలాంటిది మనం ఆ హెయిర్‌కి పెట్టామంటే ఇంకా బాగా పనిచేస్తుందనమాట. ఇలా మెత్తగా మనము పొడి చేసుకోవచ్చులెండి. లేదంటే రాయితో నార్మల్‌గా మనం ఎలా అయితే ఏదైనా నూరేటప్పుడు నూరుతామో అలా కూడా నూరేసుకోవచ్చనమాట. ఈ విధంగా మనం టైం ఉండేటప్పుడు ఒకేసారి దీన్ని ప్రిపేర్ చేసేసుకొని ఒక బాక్స్‌లో పెట్టుకొని సంవత్సరం పొడుగునా కూడా వాడుకోవచ్చండి. జస్ట్ 2 స్పూన్లు మనం మిక్స్ చేసి ఈ ఆవాలను ఆడుకుంటే చాలండి. మనకి అంటే తక్కువ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఇది 10 టైమ్స్ వరకు కూడా వస్తుందండి. ఫుల్ వైట్ హెయిర్ ఉన్న వారికి 4, 5 సార్లు అయితే వస్తుందనమాట. దీన్ని మీకు వైట్ హెయిర్ ఎక్కడెక్కడ ఉందో లేదంటే ఎక్కువ ఉందనుకోండి కొంచెం ఎక్కువ తీసుకోండి. నేనైతే ఇక్కడ ఒక అర టీ స్పూన్ వరకే ప్లేట్‌లోకి తీసుకున్నాను. దీన్ని ఒక బాక్స్‌లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. అస్సలు పాడైపోయే ఛాన్స్ కూడా ఉండదు. ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనం పౌడర్‌ని సెపరేట్ చేసుకున్నాం కదా! ఇందులోన మనం కోకోనట్ ఆయిల్ గాని, ఆవాల నూనెను గాని, లేదంటే నార్మల్ ఆయిల్ ఏదైనా కూడా మీరు తలకు అప్లై చేసేది ఉంటుంది కదండీ! దాన్ని ఇందులో మిక్స్ చేసుకోండి. నువ్వుల నూనె గాని, ఆవాల నూనె గాని ఇంకా వేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. నేను కోకోనట్ ఆయిల్ అయితే వేసానండి. దీన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని చక్కగా మీకు వైట్ హెయిర్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ చక్కగా అప్లై చేసుకోండి. చూడండి ఎంత మంచి నేచురల్ కలర్ అనేది వచ్చేసిందో. మనకి బయట మార్కెట్‌లో దొరికే ఈ కలర్స్ గాని, షాంపూలు గాని ఎక్కువ కెమికల్స్ కలిపేస్తారు కాబట్టి మనకు అంత నలుపు అనేది వస్తుందండి. అలాగే మనకేంటంటే హెయిర్ కూడా ఫ్యూచర్‌లో డ్యామేజ్ అయిపోతుందండి. హెయిర్ ఫాల్స్ లాంటివి గట్టా ఇంకా చాలా రకాల సమస్యలు వచ్చేస్తాయి. షుగర్ పేషెంట్‌లకైతే పుళ్ళు కూడా అయిపోతాయి కాబట్టి ఎవరైనా కూడా ఇలా ఈజీగా చూడండి, ఎటువంటి కెమికల్స్ లేకుండా ఈజీగా ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటి హెయిర్ కలర్‌ని తయారు చేసుకున్నాము. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నేను ఒకసారి చేతికి అప్లై చేసేసిన తర్వాత వాటర్‌లో చేయి పెట్టి కడుగుతున్నాను, చూసారు కదండీ! ఎక్కడ కూడా మనకు వదిలే ఛాన్సే ఉండదన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను హ్యాండ్స్‌కి కాబట్టి మనకి ఈ విధంగా ఉంది, కానీ హెయిర్‌కి అప్లై చేశారనుకోండి తలకైతే మనకి ఇంకా నీట్‌గా నల్లగా కనిపిస్తుందన్నమాట. వారానికి చక్కగా 2 సార్లు ట్రై చేయండి. మీరు అలా వదిలేసినా పర్వాలేదంటే మనం కలర్ వేస్తాం కదండీ! ఆ కలర్ ప్లేస్‌లో దీన్ని అప్లై చేసుకోండి లైట్‌గా. చక్కగా ఉంటుందన్నమాట. మన ఫ్యూచర్‌లో కూడా ఎటువంటి హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో, ఇలా ఎవరైతే ఈ వైట్ హెయిర్‌తో ఇబ్బంది పడుతున్నారో దీన్ని సింపుల్‌గా
ఒకసారి అప్లై చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. బయట మీరు అస్సలు కొనాలనే ఆలోచన కూడా ఉండదు కలర్స్ అనేవి. నాకైతే అస్సలు వైట్ హెయిర్ అనేది ఏమీ లేదండి. నాది కర్లింగ్ హెయిర్. సో, లేదంటే నా హెయిర్‌కి పెట్టే నేను చూపించేదాన్ననమాట. సో, ఇలా ఎవరైతే వైట్ హెయిర్‌తో ఉన్నారో ఒకసారి ట్రై చేసి చూడండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో. వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. వీడియో గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.